శ్రీనగర్ కాలనీ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన సందర్భంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన కూటమి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు పరిపాలనలో ఉంటేనే పూర్తి స్థాయిలో రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే సూపర్ 6 హామీల్లో 5 హామీలు అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందన్నారు. అనంతపురంలో ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ సభ నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బుధవారం పలువురు టీడీపీ నేతలతో కలిసి ఆయన సభా మైదానంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అనంతపురంలో ఒక చారిత్రాత్మక సభ జరగబోతోందన్నారు. గత ఎన్నికల్లో 124 స్థానాలు గెలవటం ఒక చరిత్ర అయితే 15 నెలల్లో హామీలు నెరవేర్చడం ఇంకో చరిత్ర అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ పాలన సాగుతోందన్నారు. 3 లక్షలకు పైగా జనాభాతో అనంతలో ఏర్పాటు చేయబోతున్న సభకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ సభను విజయవంతం చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణి, అహోడా చైర్మన్ టీసీ వరుణ్, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. కడబందిలో ఉంటారు. తీసుకోవాలి. నేను చెప్పాలా ఉన్నాయి. అంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఈ కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు చెప్పి ఏడాది గడవక ముందే ప్రధానమైన హామీలన్నింటినీ నెరవేర్చడం నిజంగా అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసమైపోగా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి సకాలంలో జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చి వెళ్లిన క్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక పథకాలను, కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడంతో పాటు పెన్షన్ల పెంపు, అన్నదాత సుఖీభవ నిధులు, తల్లికి వందనం డబ్బులు, అట్లాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఇవన్నీ ఇంత త్వరగా ఇస్తారని ఎవరు ఊహించలే. ప్రజల అంచనాలకు మించి మంచి చేస్తున్న ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ఈ నెల 10వ తేదీ అనంతపురం నగర శివార్లలో ఇక్కడ మనము నిల్చున్న ప్రదేశంలో జరిగే సూపర్ 6 సూపర్ హిట్ సభను దిగ్విజయం చేయమని మేము ప్రజలకు విన్నవిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి పరిపాలన మనం ఎప్పుడూ చూడలేదు, ఇన్ని మంచి కార్యక్రమాలు ఎప్పుడూ అమలు కాలేదు. ఈ ప్రభుత్వం కనీసం 15 సంవత్సరాల పాటు ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో సూపర్ హిట్ సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీ ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. ఈ సభ
ఈ 15 నెలల కాలంలో మేము ఏమైతే చేశామో, అంటే మా ప్రభుత్వం ఏవైతే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిందో, ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏవైతే మేము ఎన్నికల్లో భాగంగా సూపర్ 6 పథకాలు అమలు చేశామో చెప్పాము, అవన్నీ అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, జనసేన, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ పెద్దలు ఈ సభలో అంతా పాల్గొంటారు. ముఖ్యంగా 164 మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మొత్తం ఒక భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3,50,000 మంది. ఈ నెల 10వ తారీఖున జరగనున్న సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా, ఎన్ని ప్రభుత్వాలు తయారైనా, ఇక్కడ కూటమి ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు, త్వరతన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా త్వరగా ఇంత తక్కువ కాలంలో దానిని ఇంప్లిమెంట్ చేయడము, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తున్న పద్ధతిని మాకు ఈ రాష్ట్రంలో జరిగిన ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో అన్ని పథకాలు అవన్నిటిని సక్సెస్ మీట్ గా దీన్ని కూడా మనం భావించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం అందరూ కలిసి, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకుంటే బీజేపీ శ్రేణులందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అనంతపురాన్ని ఈరోజు ఒక వేదికగా చేసుకున్నందుకు మేమంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. కూటమి ప్రభుత్వంకి గెలుపు కోసం అని చెప్పి అనంతపురం జిల్లాలో ఉన్న 3 పార్టీల కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పూర్తి స్థాయిలో కృషి చేసి ఆ మార్పుని సాధించుకోవడానికి కూడా వారంతా కృషి చేయడం జరిగింది. సో మా కృషికి తగ్గట్టుగా ఆ పండుగ వాతావరణాన్ని మా ఊర్లోకి తీసుకురావడము, ఆ సక్సెస్ ని మాతో పాటు కలిసి పంచుకోవడానికి కూడా మేమంతా హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లాలో, రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలందరూ కూడా, మద్దతుదారులందరూ కూడా ఈ సభకు విచ్చేసి ఈ సభని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం. మనం అమలు చేసినటువంటి పథకాలన్నిటి కూడా సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాలంటే ఒక నిర్ణయం తీసుకోవడం మాకు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 14 సీట్లు, అదేవిధంగా 2 ఎంపీలు కూడా పూర్తి సంపూర్ణ మద్దతుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. కాబట్టి వీరందరి యొక్క కృతజ్ఞతాభావంతో ఈ రోజు ప్రజలందరికీ చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలని, ఎన్నో అప్పులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని కూడా అధిగమించి ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా పరుగులు తీస్తున్నటువంటి రాష్ట్రంగా ఈ రోజు భారతదేశంలో కొనియాడబడుతున్నారు. ఎందుకంటే మేము పార్లమెంట్ లో ఉన్నప్పుడు కూడా మా సహచార ఎంపీ అందరూ చెప్తున్నారు, మీలాంటి విజయీ నాయకుడు మా అందరికీ ఉంటే మాకు కూడా చాలా బాగుండేటువంటి ఒక ఆలోచన ఈ రోజు దేశవ్యాప్తంగా వారి మీద చర్చ జరుగుతుందంటే, అలాంటి నాయకుడు మనం పొందడం చాలా అదృష్టంగా భావిస్తూ, వారికి భగవంతుడు ఇంకా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి, ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి లక్ష్యంతో ఈ రోజు అనంతపురంలో ఈ నెల 10వ తారీఖున చేపట్టినటువంటి ఈ భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, సంక్షేమంలో ఉన్నటువంటి అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యటువంటి ప్రతి ఒక్క ప్రజలు, కార్యకర్తలు పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాదండి, 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని, ఒక బహిరంగ సభని దాదాపు 3.5 లక్షల అంచనా అని చెప్పి అధ్యక్షులు వారు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామండి. అదే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. అదేవిధంగా మాకు రాయలసీమ వ్యాప్తంగా మన నుంచి ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి రాయలసీమ వ్యాప్తంగా జన సైనికులు అయితేనే కానీ, బీజేపీ నాయకులు అయితేనే కానీ, టీడీపీ నాయకులు అయితేనే కానీ ప్రతి ఒక్కరు హాజరు కాకుంటున్నారు. సో ఖచ్చితంగా అందులో భాగంగా ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ మనం స్టార్ట్ చేద్దామని చెప్పి భూమి పూజ చేసామండి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దిగ్విజయం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో రోడ్లు వేయలేక, గోతులు పూడ్చుకోలేక దుస్థితి నుంచి ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా అద్భుతమైన రోడ్లు నిర్మాణం చేసుకుంటూ, జాతీయ రహదారులు ఇప్పుడు అడిగిన వెంటనే నితిన్ గడ్కరీ గారు ఈ రాష్ట్రానికి ఎక్కడ జాతీయ రహదారులు కావాలన్నా అడిగిన వెంటనే విడుదల చేస్తూ, పోలవరం అయితేనేమి, ఇప్పుడు అమరావతి అభివృద్ధి అయితేనేమి, ప్రతి ఒక్కటి మనము ప్రతి పట్టణంలో ఏమేమి కావాలా, ఏమేమి అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా మనం అభివృద్ధి చేయాలా, సంక్షేమ పథకాలు అందించాలా అనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఈ సూపర్ హిట్ సూపర్ 6 అని ఒక బహిరంగ సభ ఇప్పుడు అనంతపురంలో మనం నిర్వహించుకోవడం మంచి శుభపరిణామం. దాదాపు 3.5 లక్షల మంది ఈ రోజు కలుపుతున్నామంటే అనంతపూర్ చరిత్రలో ఇంతవరకు అంతమంది కలిసిన జనాభా ఎప్పుడూ ఉండదు, ఉండబోదు. ఇదే ఒక చరిత్రగా నిలిచిపోతుందని నాకు తెలిసి అయితే ఇంత పెద్ద బహిరంగ మీటింగు ఎప్పుడు జరగలేదు. ఇక్కడ మీటింగ్ కు 3,50,000 మంది దాకా వస్తారని సుమారుగా అంచనా వేయడం జరుగుతూ ఉంది. దానికి
అంతా మా కూటమి నాయకులు అందరం కలిసికట్టుగా ఏర్పాట్లనంతా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు అంతా కలిసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించి భూమి పూజ చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాట్లపైన ప్రతి ఒక్కరు దృష్టి సారించి ప్రతి నాయకుడు కార్యకర్త కూడా బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకుపోయి ఈ సభను విజయవంతం చేసుకుంటామని తెలియజేసుకుంటూ